నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల పరిధిలోని హొర్నాచిపేట గ్రామ ముత్యాల చెరువు తెగిపోవడంతో వాడి నడిమితాండ గ్రామాలు ముంపుకు గురయ్యాయి. శుక్రవారం నాడు మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముంపు ప్రాంతాలు వాడి నడిమితాండాలను పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాలని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలి పబ్బం గడుపుకుంటుందని ఆయన ఆరోపించారు. ఇళ్లలోకి నీరు చేరిపోయి కట్టుబట్టలతో సహా బయట ఉన్నారని ఆయన అన్నారు. ముంపునకు గురైన ప్రాంతాలు అన్ని సౌకర్యాలు కల్పించి తక్షణ సహాయం అందజేయాలని ఆయన అన్నారు. రూరల్ రిపోర్టర్ ప్రసాద్, దృశ్యం న్యూస్, దర్పల్లి మండలం. కొంచెం భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లాలో కురవడం వల్ల చాలా ప్రాంతాలలో జలమయమైనాయి. చాలా గ్రామాలలో కూడా ఇల్లు మునిగిపోయినాయి, గోడలు కూలిపోయినాయి. ప్రజలు నిరాశలు అయిపోయింది. ఇళ్ళలో నీళ్ళు చూచి వాళ్ళు తినే బియ్యం కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ, వాళ్ళ బట్టలు కానీ పూర్తిగా చెడిపోయినాయి. ఇళ్ళ బురద వచ్చింది. వాళ్ళకు చాలామంది రైతుల యొక్క భూములు కూడా, పొలాలు కూడా మునిగిపోయి ఇసుక మేటు వేసింది. మరి వందలాది కుటుంబాలు రోడ్డు పడ్డాయి. మరి ఈరోజు మనం చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు చూడకుండా ప్రజలందరూ మనవాళ్ళే కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ఇమీడియట్గా తొందరగా చేపట్టి మరి వాళ్ళకు సహాయం అందించాలని నేను కోరుతున్నాను. వస్తువు చూసిన నేను అదుల్తాండ గిరిజనుల యొక్క పొలాలు తెగిపోయినాయి, ఇసుక మెట్లు పడ్డాయి. వాడి గ్రామంలో కూడా చాలామంది పొలాలు తెగిపోయినాయి, ఇసుక మెట్లు పడ్డాయి. దానికి కారణం ఏంటంటే మెయిన్లీ ముత్యాల బాగు తెగిపోవడం వల్ల. పైన ముత్యాల బాగు చాలా పెద్ద చెరువు, అది ఆ చెరువు తెగిపోవడం వల్ల ఇవన్నీ బీభత్సం జరిగినాయి. కాబట్టి ఇవన్నీ బీభత్సంలో చాలామంది అన్ని రకాలుగా నష్టపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి, నేను అనుకుంటున్నా ఎమ్మెల్యే కూడా వచ్చిపోయినట్టున్నారు, అధికారులు కూడా వస్తున్నారు, కరెంటు స్తంభాలు కూడా వేస్తున్నట్టున్నారు. ఏదేమైనా కానీ చాలామంది నిరాశలు అయిపోయి మరి గ్రామస్తులతో కలిసి ఒక దగ్గర వంటలు చేసి భోజనాలు చేస్తున్నారు. వాళ్ళకి ప్రభుత్వం ఇమీడియట్గా స్పందించి ప్రతి ఇంటికి కనీసం ఒక ½ క్వింటాల్ బియ్యం ఇచ్చి పప్పులు, ఉప్పులు, నూనె, ఇవన్నీ బట్టలు అవన్నీ ఇచ్చి ఇమీడియట్గా ఆదుకోవాలా. మా పార్టీ తరఫున కూడా మేము కొంత సహాయం చేస్తాం. మేము కేసీఆర్ గారి యొక్క చలవ వల్ల, మరి కేటీఆర్ యొక్క ఆజ్ఞ వల్ల మమ్మల్ని తిరగమని చెప్పారు కాబట్టి తిరుగుతున్నాను నేను. మరి ఈ బీభత్సం చూస్తూ ఉంటే చాలా ప్రళయం ఇది. గత 100 ఎప్పుడు కూడా రాలేదంటున్నారు. 100 క్రింద కూడా ఇంత పెద్ద జల ప్రళయం రాలేదు. కాబట్టి ఇది నేను కళాలు చూస్తున్నా, మరి వాళ్ళ బాధలు పెడుతున్నాను కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మన పార్టీ తరఫున సహాయం కూడా చేస్తున్నాం త్వరగా. మరి ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో అది బ్రిడ్జ్ కట్టిన న్యాయంలో కట్టిన మాడి బ్రిడ్జ్ కానీ, తర్వాత ఉన్నాజ్పేట బ్రిడ్జ్ కానీ, మన ఇది గడపల్ బ్రిడ్జ్ కానీ, తర్వాత వెంగల్పాడు బ్రిడ్జ్ కానీ, తర్వాత గౌరవం ఇంగాపూర్ బ్రిడ్జ్ కానీ, మనకు న్యాయంలో సాయం చేస్తాం. టెండర్ కూడా అయినప్పుడే దాన్ని కూడా పక్కదారి పెట్టిస్తారు, తప్పమాట అది.